అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్. ఈరోజు మనం వెజ్ మ్యాగీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దానికోసం నేను ఇక్కడ క్యారెట్ని, అలాగే క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిబఠానీని తీసుకున్నాను. పచ్చిబఠానీ నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. అలాగే క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిబఠానీని ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వాటర్ వేసుకుని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనకు మ్యాగీతో వచ్చే మసాలాని యాడ్ చేస్తున్నాను. ఆ మసాలాని యాడ్ చేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. అవి బాయిల్ అయిన తర్వాత ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టిన వెజ్జెస్ని మళ్ళీ దీంట్లో వేసేసి కొంచెం బాయిల్ చేస్తాం, సో దట్ బాగా మరుగుతాయన్నమాట. యాక్చువల్గా పిల్లలకి వెజ్జెస్ని డైరెక్ట్గా ఇస్తే తినరు. సో మనం ఇలాగా మ్యాగీతో ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ప్రతి పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టం కదండి. సో ఇలాగా మీరు వెజ్ మ్యాగీ చేసి పెట్టండి. నేను ఇక్కడ ఓన్లీ క్యారెట్, క్యాప్సికమే తీసుకున్నాను. మీకు కావాలంటే బీన్స్, అలాగే కార్న్, ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి చూసుకోండి అన్ని వెజ్జెస్ ఉడికాయో లేదో. అలా ఉడికిన తర్వాత ఇందులో మ్యాగీని యాడ్ చేసేస్తున్నాను. మ్యాగీని యాడ్ చేసేసి బాగా బాయిల్ చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ ఏమైనా సాల్ట్ కానీ కొంచెం ఏమైనా స్పైసెస్ తక్కువ అనిపిస్తే అవి కొంచెం యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చే మసాలానే సరిపోతుంది. మీకు ఇన్ కేస్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి లైట్గా. అంతే అండి. ఇలా బాగా ఉడికిన తర్వాత పైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి వెజ్ మ్యాగీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.